హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ఆనంద భైరవి ఇచ్చిన షాక్కి అనన్య టెన్షన్ పడుతుంటే ఇంతలో కాంచన వచ్చి, ఏంటమ్మీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏంటంటే ఆనంద భైరవి నన్ను హనీమూన్కి పంపించాలనుకుంది. ఏందమ్మీ, హనీమూన్కి వెళ్తున్నారా? మంచిగా ఎంజాయ్ చేసి రండి. ఏంటిదమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మేము కనుక హనీమూన్కి వెళ్తే ఆ శరణ్య దర్శర్ ఇద్దరూ ఒకటవుతారు. వాళ్ళిద్దరూ కలవకుండా ఉండడానికి స్కెచ్ మీద స్కెచ్ చేస్తున్నాను. అలాంటిది ఈ ఆనంద నన్ను హనీమూన్కి పంపించిందంటే వీళ్ళిద్దరూ ఒకటైతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించమ్మా. అవునమ్మీ, నువ్వు చెప్పేది కూడా నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మీ? అమ్మా, నేనొకటి చెప్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. అలాగే అమ్మీ, ఏం చేయాలో చెప్పు. నువ్వు హనీమూన్కి వెళ్ళేటప్పుడు నీకు గుండె నొప్పి వచ్చినట్టుగా యాక్టింగ్ చేయి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అమ్మీ, నువ్వు చెప్పేది బాగుందమ్మీ, తప్పకుండా చేస్తాను. అయినా హనీమూన్కి వెళ్లకుండా ఈ అమ్మ చేస్తుంది కదా, ఆ నటన నువ్వు చూస్తూ గాని. ఇక అనన్య నవ్వుతూ, ఆనంద భైరవి, నన్ను హనీమూన్కి పంపించాలనుకున్నావు, మరి ఏం జరుగుతుందో కళ్ళ ముందు నువ్వే చూస్తావు అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా రాహుల్ అనన్యను పిలవగానే, ఏంటండి ఎందుకు పిలిచారు? మనిద్దరిని హనీమూన్ ట్రిప్కి వెళ్ళమని మా పిన్ని చెప్పింది కదా, మరి నీ లగేజ్ సర్దుకున్నావా? సర్దుకున్నానండి. సరే పద అనన్య, ఇక వెళ్దాం. ఏంటండి, చెప్పింది ఇప్పుడే కదా, మరి ఇప్పుడే వెళ్ళడం ఏంటి? అయ్యో అనన్య, మా పిన్నిచ్చే సర్ప్రైజ్ అలానే ఉంటుంది. వెళ్దాం పద అనన్య అని అనేసరికి అనన్య టెన్షన్ పడిపోతుంది. ఇక వెంటనే రాహుల్ ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి, పిన్ని, ఇక నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి రాహుల్, మీరు వెళ్ళే చోట అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఇక అనన్య టెన్షన్ పడుతూ, అమ్మ, ఏదో ఒకటి చేసేసే, లేకపోతే నన్ను రాహుల్ తీసుకెళ్తాడు. ఇక వెంటనే ఆనంద భైరవి, ఏంటనన్య ఏదో ఆలోచిస్తున్నా? ఈ హనీమూన్ నువ్వు మర్చిపోలేని అనుభూతిగా కనిపిస్తుంది అనన్య. ఇటు ఆనంద భైరవి మనసులో, ముందైతే వెళ్ళు, నువ్వు తిరిగొస్తావో లేదో కూడా గ్యారెంటీ లేదు, పాపం అనన్య అని ఆనంద భైరవి నవ్వుకుంటే ఇదంతా అనన్య చూసి, అయినా ఈ ఆనంద భైరవి నన్ను ఏం చేయాలనుకుంటుంది? అసలు ఎందుకు నవ్వుతుంది? కుంప తీసి నన్ను హనీమూన్ కని చెప్పి ఎక్కడో ఒక చోట ఇరికించాలని చూస్తుందా? అమ్మో, నేను హనీమూన్కి ట్రిప్కి వెళ్ళను. ఇప్పుడు నేనేం చేయాలి? రాహుల్కి చెప్తే నన్నే కోప్పడతాడు. ఇక అనన్య టెన్షన్ పడుతూ, అమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా చూసుకో. వెంటనే శరణ్య మాట్లాడుతూ, ఏంటక్క ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పెద్దమ్మను నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరక్క. ఇక వెంటనే రాహుల్, అనన్య, టైం అయిపోతుంది, వెళ్దామా? సరే అండి, వస్తున్నాను. ఇక కాంచన వెంటనే, ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది అనుకుంటూ కాంచన గుండెపోటు వచ్చినట్టుగా కింద పడే యాక్టింగ్ చేస్తుంది. ఇక వెంటనే కాంచన గట్టిగా అరుస్తూ, గుండెపోటు వచ్చింది నాకు, బాగా నొప్పిగా ఉంది అని అనేసరికి వెంటనే మనసులో, ఇదే మంచి ఛాన్స్, ఇక నేను వినియోగించుకోవాలి అనుకుంటూ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటి పెద్దమ్మ, ఏమైంది? మీకు గుండెపోటు వచ్చిందా? హాస్పిటల్కి తీసుకెళ్దాం పదవ రాహుల్, ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. రాహుల్ హాస్పిటల్కి తీసుకెళ్తుండగా ఇక వెంటనే ఆనంద భైరవి, ఆగు, నేను చూసుకుంటాను. గుండెపోటు వచ్చింది కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అన్న. రాహుల్, ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? డాక్టర్స్ అందరూ మన ఇంటికి వస్తారు కదా, చూసుకుంటారు. మీరు హనీమూన్ ట్రిప్కి వెళ్ళండి, కాంచన సంగతి నేను చూసుకుంటాను. పాపం గుండెపోటు ఎలా వచ్చిందో తెలియజేస్తాను. ఇక డాక్టర్స్ కాంచనకి వైద్యం చేస్తారు. మరి డాక్టర్స్ని పిలవమంటారా? మీకు తక్కువ కాకపోతే ఆపరేషన్ చేయమంటారా? సరికి కాంచన టెన్షన్ పడుతూ, అమ్మో, డాక్టర్స్ని పిలిచి నాకు ఆపరేషన్ చేసేలా ఉంది, ఏదో ఒకటి చెప్పి నొప్పి లేదని చెప్పాలి, లేకపోతే ఆపరేషన్ చేసేస్తారు, ఇక నేను పైకి పోతాను. కాంచన, అమ్మ ఆనంద, ఇప్పుడు కొద్దిగా నొప్పి తగ్గింది, బాగానే ఉన్నానమ్మా. అయినా డాక్టర్లు ఎందుకమ్మా, పండ్లు తీసుకుంటే సరిపోతుందమ్మా. అమ్మ అనన్య, నువ్వు హనీమూన్కి ట్రిప్కి వెళ్ళమ్మా, హిరణ్య సంగతి చూసుకుంటానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. అయ్యో అమ్మ, ఇప్పుడు నేనేం చేయాలి? హనీమూన్ ట్రిప్కి వెళ్ళడమే ఇష్టం లేదు, అయినా రాహుల్తో సంసారం చేయడమే ఇష్టం లేదు. అనన్య రోహిత్తో వెళ్ళిపోతుంది. శరణ్య, ఏంటి పెద్దమ్మా, నా సంగతి మీరు చూసుకుంటారా? నా సంగతి చూసుకోవడం కాదు, నేనే నీ సంగతి చూసుకుంటాను పెద్దమ్మా.
నా కాపురాన్నే చిచ్చు పెట్టాలనుకుంటున్నావా? ఒక ఆడదానివే కదా! ఆడదానివి కాదు, ఒక పశువువి. శరణ్య, ఏం మాట్లాడుతున్నావు? కంటికి ఎలా కనబడుతున్నాను? ఇల్లు లేనట్టు నా ఇంట్లో పడెందుకుంటున్నావు? ఈ విషయాన్ని మీ పెద్దత్తకు చెప్పమంటావా? చెప్పు, నేను కూడా చెప్తాను. నువ్వెలా మాటలతో అల్లిస్తావో ఆ మాటలతో నేను కూడా అల్లుతాను పెద్దమ్మా. కొద్ది రోజులు మౌనంగా ఉండాలి. లేకపోతే ఈ శరణ్య నన్నే బయటికి గింటేసేలా ఉంది. ఒక నీడ కూడా లేదు. ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళి బతకాలి? వచ్చేంతవరకు మౌనంగా ఉండడమే బెస్ట్. ఉండగా వెంటనే శరణ్య, ఏంటి పెద్దమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? మీ ఆయన నీతో నేనేం పెట్టుకుంటానమ్మా? నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండమ్మా. నీ జోలికి మాత్రం రాను. ఇటు మాట్లాడవు పెద్దమ్మా. ఎంతో ఒక మూలన పడిండు. ప్రతిరోజు అన్నం పెడతాను. లేకపోతే వచ్చేంత వరకు ఉపవాసం ఉండాలి. అర్థమైందా? అలాగే శరణ్య, నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మీ. అని ఆనందభైరవి నవ్వుకుంటూ, శరణ్య, ఇప్పుడు నువ్వు చాలా బాగా నచ్చావు. ఒక ఆట ఆడుకున్నావు కదా కాంచనతోని. అత్తయ్య నా కాపురాన్ని కూల్చాలనుకుంటుంది. అలాంటి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలి కదత్తయ్య. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. రాహుల్ హనీమూన్ ట్రిప్‌కని వెళ్తారా? లేకపోతే మధ్యలోనే ఆగిపోతారా? అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాలి. మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.